ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంసెట్ 2020కి సంబంధించి మన బైపీసీ ఎవరైతే తీసుకున్న విద్యార్థులు ఉంటారో ఫర్దర్ ఈ కోర్స్ బైపీసీ ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అగ్రికల్చర్కి ప్రయారిటీ ఇస్తారు. ఇంకొంతమంది విద్యార్థులు వెటర్నరీకి అయితే జాయిన్ అవుదాం అనుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మనకి తక్కువ సీట్లు అయితే ఉన్నాయి, తక్కువ కాలేజీలు అయితే ఉన్నాయి. కాంపిటీషన్ చూసుకున్నట్టయితే ఎక్కువ అయితే ఉంది. దానివల్ల ఎవరైతే జాయిన్ అవ్వాలి అనే ఆశతో ఎవరైతే విద్యార్థులు ఉంటారో అక్కడితోనే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. సో చాలామంది ఇలా ఉన్న వాళ్ళ విద్యార్థుల కోసం మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, డొనేషన్ లేకుండా డైరెక్ట్ అడ్మిషన్తో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అది కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. అండ్ అలాగే ఇప్పుడు అగ్రికల్చర్లో జాయిన్ అవ్వాలంటే ఐకార్ గుర్తింపు అయితే ఉండాలి. అదే దీంట్లో జాయిన్ అవ్వాలంటే VCI అంటే వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా గుర్తింపు అయితే ఉండాలి. అది కూడా నేను చెప్పే కాలేజీకి అయితే ఉందన్నమాట. టోటల్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మెయిన్గా కాలేజ్ పేరు వచ్చేసరికి MR కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి హర్యానాలో అయితే ఉందన్నమాట. సో ఒకసారి చూస్తున్నారు కదా, మనకి అప్రూవ్డ్ బై వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అఫిలియేటెడ్ టు లాలా లజపతి రాయ్ యూనివర్సిటీ అన్నమాట. మనకి ఇది ఎక్కడ ఉందంటే చూస్తున్నారు కదా, ఒకసారి మీకు అడ్రస్ కూడా చూపిస్తాను. కింద ఒకసారి చూసుకున్నట్టయితే మనకి హర్యానాలో అయితే ఉందన్నమాట. టోటల్ అడ్రస్ అయితే ఇది మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళిన MR కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అని కొడితే మనకి ఈ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది కాలేజ్ సంబంధించి. సో ఒకసారి మీరు కూడా వెరిఫై అయితే చేసుకోండి. మనకి ఇంటర్లో ఎంసెట్కి అయితే దీనికి అవసరం లేదు. ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోయినా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. సో మనకి అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఓపెన్ అయితే కావడం జరిగింది. అండ్ అలాగే ఇది కూడా వెటర్నరీ కౌన్సిలింగ్కి అప్రూవ్ అయితే ఉందన్నమాట. సో చాలామంది తెలుగు విద్యార్థులు కూడా ఇక్కడైతే చదువుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా చదువుతున్నారన్నమాట. దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, అడ్మిషన్ ప్రాసెస్ అంటే చెప్తాను. మనకి తెలుగు విద్యార్థులకు సంబంధించి జాయిన్ చేసేందుకు మనకి ఏంటంటే మన హైదరాబాద్లో భువన్ రెడ్డి గారు అండ్ అలాగే సుందజారెడ్డి మేడం గారు అయితే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటారన్నమాట. సో దీనికి సంబంధించి మనకి భువన్ రెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇది, సుందజారెడ్డి మేడం గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇదన్నమాట. డైరెక్ట్గా వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ చెప్తారు, ఏ విధంగా జాయిన్ అవ్వాలి, స్టెప్స్ ఏంటి, ఎన్ని మమ్మల్ని అయితే గైడ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళాలనుకున్న అడ్రస్ అయితే ఇదన్నమాట. మ్యాస్టో డైనమిక్స్, ఫ్లాట్ నెంబర్ 401, సిరీ టవర్స్, బిసైడ్ ప్రైమ్ హాస్పిటల్, బిహైండ్ మైత్రివనం, అమీర్పేట్, హైదరాబాద్. మనకి ఈ కాలేజ్ కూడా ఎవరైతే కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వలేకపోతున్న విద్యార్థులు ఉంటారో, వెటర్నరీ చదవాలనుకున్న విద్యార్థులు ఉంటారో ఈ కాలేజ్ అయితే బెస్ట్ కాలేజ్ అన్నమాట. మనకి మ్యాస్ట్రో డైనమిక్స్ వాళ్ళు ఈ గైడెన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. మీకు మళ్ళీ ఒకసారి నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తాను. వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. డైరెక్ట్ అడ్మిషన్ ప్రాసెస్ చెప్తారన్నమాట. మనకి మెయిన్గా ఈ కాలేజ్ సంబంధించి వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు అయితే ఉందన్నమాట. అండ్ అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, క్లాస్ రూమ్స్ ఏంటి, మనకి ఈ విధంగా చాలా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ప్రోగ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఇన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్, ఫ్యాకల్టీ, సెమినార్, లైబ్రరీ, ఒకసారి క్లాస్ రూమ్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. స్మార్ట్ క్లాస్ రూమ్ అయితే ఉంది కదా, అండ్ అలాగే కంప్యూటర్ ల్యాబ్, ఇవన్నీ మనకి ఈ విధంగా క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే మనకి లైబ్రరీ కూడా మీకు అయితే చూపిస్తాను. మనకి లైబ్రరీస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా ఒకసారి వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి. మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట. మనకి వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా నుంచి కూడా గుర్తింపు అయితే ఉంది. మనకి రిజిస్ట్రేషన్ కూడా ఓపెన్ అయితే కావడం జరిగింది. కాబట్టి తక్కువ సీట్లు అయితే ఉంటాయి. ఒకసారి నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మమ్మల్ని A to Z గైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట.